పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. మెదక్ జిల్లాకి సంబంధించి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలున్నాయి. 403 వార్డులున్నాయి. ఈ మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, సిద్దిపేట 3 జిల్లాలైంది. ఈ 3 జిల్లాల్లో 19 మున్సిపాలిటీలున్నాయి. వాటికి సంబంధించినటువంటి సమాచారం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇందులో ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలు, 403 వార్డులలో ఇందులో సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులున్నాయి. 38 వార్డులలో 22 కాంగ్రెస్, 10 బీఆర్ఎస్, 2 బీజేపీ, 1 మజ్లీసు, ఇతరులు ఒక 3 మొత్తం కాంగ్రెస్‌కి ఫేవర్‌గా ఉన్నది. ఇక సదాశివపేట మున్సిపాలిటీని తీసుకున్నప్పుడు ఈ జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇక్కడ 26 వార్డులున్నాయి. 16 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 ఇతరులు గెలుచుకున్నారు. ఇక జహీరాబాద్ మున్సిపాలిటీని మనం చూసుకున్నప్పుడు జహీరాబాద్‌లో 37 మున్సిపాలిటీలున్నాయి. ఇందులో 14 కాంగ్రెస్, 15 బీఆర్ఎస్, 3 బీజేపీ, 2 మజ్లీస్, 3 ఇతరులు గెలుచుకున్నారు. ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా మనకు కనిపిస్తా ఉంది. ఇక నారాయణఖేడ్‌ని మనం తీసుకున్నప్పుడు నారాయణఖేడ్‌లో మొత్తం ఇది సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ మున్సిపాలిటీ. ఇక్కడ మొత్తం 15 వార్డులున్నాయి. 15లో 11 కాంగ్రెస్ గెలుచుకుంది. 11 కాంగ్రెసు, అదేవిధంగా 3 బీఆర్ఎస్, 1 బీజేపీ గెలుచుకుంది. ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉన్నది. పెద్దలారా, మిత్రులారా, ఇక ఆందోళన మనం తీసుకున్నప్పుడు ఆందోళనని జోగిపేట అంటారు. ఇక్కడ మొత్తం 20 వార్డులున్నాయి. 16 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 ఇతరులు. ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉన్నది. దాని తర్వాత ఇంద్రేశం అనే ఒక మున్సిపాలిటీ ఉన్నది ఈ సంగారెడ్డి జిల్లా. ఈ మున్సిపాలిటీలో 18 వార్డులున్నాయి. 6 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్, 2 బీజేపీ, ఇతరులు 1. ఇది బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉన్నది. దాని తర్వాత ఇస్నాపూరు మున్సిపాలిటీలో 26 వార్డులున్నాయి. 10 కాంగ్రెస్, 12 బీఆర్ఎస్, ఇతరులు 4. ఇది బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉన్నది. దాని తర్వాత జిన్నారం మున్సిపాలిటీలో 20 వార్డులున్నాయి. ఇందులో 6 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్, 4 బీజేపీ, ఇతరులు 2. ఇది బీఆర్ఎస్ ఫేవర్‌గా ఉన్నది. ఇక గడ్డిపోచారం మనం చూసుకున్నప్పుడు ఇక్కడ 18 వార్డులున్నాయి. 18లో 3 కాంగ్రెస్, 14 బీఆర్ఎస్, ఇతరులు 1. ఇది బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉంది. గుమ్మడిదల మున్సిపాలిటీలో 22 వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 15, బీజేపీ 3. సో ఇది బీఆర్ఎస్‌కి ఫేవర్‌గా ఉన్నది. ఇక కోహీర్ అనేటువంటి మున్సిపాలిటీని మనం చూసుకున్నప్పుడు ఈ సంగారెడ్డి జిల్లాలో కోహీర్‌లో 8 మొత్తం 16 ఉంటే 8 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 1 బీజేపీ, మజ్లీస్ 1, ఇతరులు 1. ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉన్నది. ఇక మెదక్ జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు మెదక్ కొత్త జిల్లా. ఈ మెదక్ కొత్త జిల్లాలో మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులుంటే 32లో 15 కాంగ్రెస్, 15 బీఆర్ఎస్, బీజేపీ 2 గెలుచుకుంది. ఇది హంగుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక నరసాపూర్‌కు సంబంధించి వచ్చినప్పుడు నరసాపూర్‌లో 15 వార్డులున్నాయి. 15లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4. ఇది హంగుగా ఉన్నది. ఇక తుఫ్రాన్‌ని మనం చూసుకున్నప్పుడు తుఫ్రాన్‌లో 16 ఉన్నాయి. 16 వార్డులున్నాయి. 16 వార్డులలో 4 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్, 3 బీజేపీ. ఇది బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉన్నది. ఇక రామాయంపేటకి మనం వచ్చినప్పుడు రామాయంపేటలో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 8, ఇక బీఆర్ఎస్ 3, బీజేపీ 1. కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నది చైర్మన్ పదవి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట జిల్లాను మనం తీసుకున్నప్పుడు చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఈ 12 వార్డులలో 5 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్ ఉన్నాయి. సో ఇది బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉన్నది. ఇంకా దాని తర్వాత దుబ్బాకను మనం తీసుకున్నప్పుడు దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులలో 4 కాంగ్రెస్, 11 బీఆర్ఎస్, 2 బీజేపీ గెలిచింది. ఇతరులు 3 గెలిచారు. ఇది పరిస్థితి. ఇది బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉంది. ఇంకా దాని తర్వాత గజ్వేల్ మున్సిపాలిటీ ప్రజ్ఞాపూర్ అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ మొత్తం మనం చూసుకున్నప్పుడు 20 వార్డుల దాకా మనకు కనిపిస్తున్నాయి. సో వీటిలలో మనం చూసుకున్నప్పుడు ఈ గజ్వేల్ మున్సిపాలిటీలు 20లో 7 కాంగ్రెస్, 11 బీఆర్ఎస్, 1 బీజేపీ, ఇతరులు 1. ఇది బీఆర్ఎస్ ఫేవర్‌గా ఉన్నది. దాని తర్వాత హస్నాబాద్‌ను మనం చూసుకున్నప్పుడు హస్నాబాద్‌లో 20 వార్డులు ఉన్నాయి. అందులో 16 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్. ఇది కాంగ్రెస్ ఫేవర్‌గా ఉన్నది. ఇది ఉమ్మడి
మెదక్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలున్నాయి. సో, మున్సిపాలిటీలు సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాదు, నారాయణఖేడ్, ఆంతోల్, ఇంద్రేశం, ఇస్నాపూర్, జన్నారం, గడ్డిపోచారం, గుమ్మడివల్లి, కోహీర్, మెదక్, నర్సాపూర్, తుఫ్రాన్, రామాయంపేట్, చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హస్నాబాద్ ఉన్నాయి. సో, డివిజన్ల వారీగా చూసుకున్నప్పుడు మున్సిపాలిటీలో రంగారెడ్డిలో 38 వార్డులు, సదాశివపేటలో 26 వార్డులు, జహీరాబాద్‌లో 37 వార్డులు, నారాయణపేటలో 15 వార్డులు, ఆందోల్‌లో 20 వార్డులు, ఇస్నాపూర్‌లో 26 వార్డులు, జన్నారంలో 20 వార్డులు, అదేవిధంగా గడ్డిపోచారంలో 18 వార్డులు, గుమ్మడిదలలో 22 వార్డులు, కోహీర్‌లో 16 వార్డులు మనకు కనిపిస్తున్నాయి. ఈ మెదక్ జిల్లాకి వచ్చినప్పుడు మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు, నర్సాపూర్‌లో 15 వార్డులు, తుఫ్రాన్‌లో 16 వార్డులు, రామాయంపేటలో 12 వార్డులు మనకు కనిపిస్తున్నాయి. ఇక సిద్దిపేట జిల్లాకు వచ్చినప్పుడు సిద్దిపేట జిల్లాలో చేర్యాల 12 వార్డులు, దుబ్బాక 20 వార్డులు, గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో 20 వార్డులు, హుస్నాబాద్‌లో 20 వార్డులు మనకు కనపడుతున్నాయి. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలు, 19 మున్సిపాలిటీతో పాటు 403 వార్డులున్నాయి. ఇది పిక్చర్ అనేది తెలియజేసుకున్నాను పెద్దలారా, మిత్రులారా. ఇది పరిస్థితి. ఇక మొత్తంగా చూసినప్పుడు 403 ఆహ్, వార్డులలో కాంగ్రెస్ 181 వార్డులు, బీఆర్ఎస్ 167 వార్డులు, బీజేపీ 30 వార్డులు, మజ్లిస్ 4 వార్డులు, ఇతరులు 21 వార్డులుగా మనకు కనపడుతుంది. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి అర్బన్ ఎన్నికలు పరిస్థితి ఎట్లుందని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయమని తెలియజేస్తున్నాను. పెద్దలారా, మిత్రులారా, అందరికీ నమస్తే. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాలు, మహబూబ్‌నగర్ జిల్లా, గద్వాల జిల్లా, ఆహ్, నారాయణపేట జిల్లా, వనపర్తి జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా మొత్తం 5 జిల్లాలైంది. ఇక్కడ మొత్తం 19 మున్సిపాలిటీలు, 376 వార్డులున్నాయి. సో, ఈ 376 వార్డులలో 315 వార్డులకి ఎన్నికలు జరిగినాయి. కొన్ని ఏకగ్రీవాలైనట్టుగా మనకు అర్థమవుతోంది. సో, ఇందులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను మనం చూసుకున్నప్పుడు బత్సూర్‌లో 10 వార్డులున్నాయి. 10 వార్డులలో 7 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 2 బీజేపీ. ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉన్నది. ఇక దేవరకద్రలో 12 వార్డులున్నాయి. 12 వార్డులలో 6 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 1